మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామమున మీకు వందనములు. క్రైస్తవులు అన్య భాషలతో మాట్లాడవచ్చా? దేవుని వాక్యంలో మనం గమనించినప్పుడు ఈ అన్య భాషలు మొట్టమొదటిగా అపోస్తుల కార్యముల గ్రంథము 2వ అధ్యాయములో మరి అపోస్తులు మేడగదిలో కనిపెడుతూ ఉండగా పరిశుద్ధాత్మ కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు వారి మీద అగ్ని జ్వాలల వంటి నాలుకలు విభాగింపబడినట్లుగా వారికి కనపడి వారిలో ఒక్కొక్కరి మీద వ్రాలగా అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై ఆ ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషలతో మాట్లాడసాగిరి. కాబట్టి దేవుని ఆత్మ ద్వారా మరి భాషలు అనేవి మొట్టమొదట అపోస్తులకు అనుగ్రహింపబడ్డాయి. వీరందరూ గలిలయీయులు అయినను వారు సొంత భాషలతో మరి దేవుణ్ణి స్తుతిస్తూ గొప్ప కార్యములను మరి ఇతరులకు తెలియనట్లుగా వారికి మరి వారి భాషల్లో ఆ యొక్క వాక్యం అనేది బోధింపసాగారు. అక్కడ ఉన్న వారందరూ ఆశ్చర్యపడిరని దేవుని వాక్యం తెలియజేస్తుంది. అసలు ఈ భాషలు దేవుడు ఎందుకు వారికి ఇచ్చాడంటే ఆయన వాగ్దానం నెరవేర్పు కొరకు. మరి 1 కొరింథీ పత్రిక 14వ అధ్యాయము 21వ వచనంలో అన్య భాషలు మాట్లాడు జనుల ద్వారాను పరజనుల పెదవుల ద్వారాను ఈ జనులతో మాట్లాడుదును, అప్పటికైనను వారు నా మాట వినకపోదురు అని ప్రభు చెప్పుచున్నాడని ధర్మశాస్త్రంలో వ్రాయబడి ఉన్నది. అన్యజనుల భాషలతో మాట్లాడిన తన జనులు వినలేదు అని మరి ధర్మశాస్త్రంలో వ్రాయబడినది నెరవేర్పు కొరకు మరి అన్ని భాషలు అనేవి పరిశుద్ధాత్మ ద్వారా మరి ఇవ్వబడి ఉన్నవి. అయితే సంఘములో భాషలు మాట్లాడవచ్చా? భాషలు మాట్లాడేవాడు తనకు క్షేమాభివృద్ధి కలుగు చేసుకునని దేవుని వాక్యం తెలియజేస్తుంది. అయితే సంఘముతో భాషలతో మాట్లాడుతున్నప్పుడు సంఘములో 2 లేక 3 మాట్లాడాలి. కానీ అందరూ కూడా భాషలతో మాట్లాడుతూ ఉంటే మరి ఎవరైనా ఒక అన్యజనుడు ఒక పరదేశి వచ్చి దేవుని ఎరగని వాడు వచ్చి మరి సంఘంలో కూర్చుంటే అతనికి ఆ భాష అర్థం కాదు. కాబట్టి అందరూ మాట్లాడకూడదు. 2 లేదా 3 మాట్లాడాలి. ఒక్కరు దాని అర్థం చెప్పాలి. మరి అర్థం చెప్పేవారు లేనప్పుడు సంఘంలో భాషలు మాట్లాడటం కంటే మౌనంగా ఉండడం మంచిదని దేవుని వాక్యం తెలియజేస్తుంది. మౌనంగా ఉండడం అంటే భాషలు ఆపడం అనేది కాదు, నీవు దేవునితో భాషలతో మాట్లాడుకోవాలని. మరి నీవు దేవుని స్తుతిస్తూ నీ భాషతో దేవుడు నీకు అనుగ్రహించిన వాక్శక్తి కొలది మరి నీవు దేవునితో మాట్లాడవచ్చు. అయితే 1 కొరింథీ పత్రిక 14వ అధ్యాయము 13వ వచనంలో ఉంటుంది, భాషలతో మాట్లాడేవాడు అర్థం చెప్పు శక్తి కలిగి ఉండుటకే ప్రార్థన చేయాలి. మరి భాషలతో మాట్లాడేవారు అర్థం చెప్పేటట్లు కూడా మనము ప్రార్థన చేయాలి. కాబట్టి సంఘములో ఆత్మతో మాట్లాడటం భాషలతో మాట్లాడటం తప్పేమీ కాదు. మరియు సహోదరులారా చూడండి, ఆత్మ వలననే బుద్ధి వాక్యము, ఆత్మ వలననే జ్ఞానవాక్యము, ఆత్మ వలనే విశ్వాసము, ఆత్మ వలనే స్వస్థపరచు వరము, అద్భుత కార్యములు చేయు శక్తియు, నానావిధ భాషలు ఆత్మ వలననే కలుగుచున్నవి. కాబట్టి ప్రియులారా, భాషలు మాట్లాడేవారు దేవుని ఆత్మ వలననే పరిశుద్ధాత్మ వలననే స్వస్థపరచు వరము కృపావరము అన్నీ కలిగి ఉన్నారు. భాషలు మాట్లాడే శక్తి కలిగి ఉన్నారు. ఆమేన్.